అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులు సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డుతో గొంతు కోసి వందల కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అప్పనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనూ మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేట ముంచేసి నువ్వు ఈ మంగళం సీనుకే 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల వందల కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్న విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకు తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అట్టు ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరావుపేటకు పోయావు. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ్ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెత్తి నేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులు మారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు, ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవాస్ కొట్టుకుంటా లక్షాలు కొట్టుకుంటా ఉన్న వాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజ స్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు. నేను చెప్పేది పక్కన పెడదాం. స్వయంగా ఆయనే, ఆ మంగళం సీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు. మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు, అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా. స్వయంగా పాప మా మంగళం సీను ఏం మాట్లాడు, మంగళం సీను వినండి అని చెప్పమ్మా. అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మంత్రి అయినప్పటి నుండి విపరీతంగా దోపిడీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు, ఒక ప్రచారం విపరీతంగా మీడియాలో జరుగుతూ వచ్చింది. నేను ఈ రాష్ట్రంలో 2 కోట్ల జనాభా అందించాల్సిన, లేకపోతే నాకు వేసే 2 కోట్లు ఉంది, 2,70,000 ఎంతో భగవంతుడు.
ఎంతో మంది పంపారు. నేను ఒక పంపిస్తాను కానీ 3,000 కోట్లు పంపించు, 2,000 కోట్లు సార్. నేను మంత్రిగా రిజైన్ చేసే రోజుది ఈవెంట్ టూడే నేను రాజకీయాల్లో వచ్చి పోగొట్టుకున్నంత ఆస్తి సంపాదించుకున్నాను. అంటే వాళ్ళు చెప్పే 3,000 కాదు, 30 కోట్ల రూపాయలు. అంటే 30 crores ఆస్తులైనా సార్, నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా బినామీలు కానీ, ఎవరి పేరు మీదైనా 30 కోట్లు, 3,000 సున్నాలు తీసి 30 కోట్ల రూపాయలు నేను రిజిస్టర్ చేసుకున్నాను. అంటే ఆ యొక్క 2024లో నన్ను నా గుర్తు చెప్తాను. సరిగ్గా మీడియా మిత్రులందరూ చూశారు, మీడియా మిత్రుల ద్వారా నెల్లూరు ప్రజలందరూ చూశారు. బహుశా ఈ ఇంటర్వ్యూ కొంతమంది చూసారో లేదో అని చెప్పి తిరిగి మరొకసారి ప్రసారం చేయడం జరిగింది. నేను 30 కోట్ల రూపాయలు సంపాదించున్నా, లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుని సంపాదించున్నా, 2024 ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో అతను చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూశాను. అయ్యప్ప స్వామి చూపించేశాడు. అయ్యప్ప స్వామి చాలా శక్తివంతుడు. భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు. భగవంతుడు శక్తివంతుడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే అర్థాలు, ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ మాత్రమే చూపించారు.